బట్ ఫస్ట్ ఏమో నేను ఈరోజు బోనం ఎత్తుకోవడం ఒక హ్యాపీనెస్ బోనాలు ఎత్తుకుంటున్నానని చెప్పి రాణిగారి పుణ్యం అంటే నా నోట్లో నుంచి వచ్చింది. అండ్ ఇప్పుడు బోనం ఎత్తుకోవాలి, చూడాలి ఎలా తయారు చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. అయితే బోనం ఎత్తుకున్నాను కదా, బోనం ఎత్తుకున్నంతసేపు ఒక తెలియని షివరింగ్ నాకు. ఫస్ట్ టైం ఎత్తుకున్నాను కదా. నెత్తి మీద బోనం ఎత్తుకున్నది పల్లె నిండొక్క పొద్దు బట్టి. మీ అన్న చాలా సార్లు నా కాలు పట్టుకుంటాడు. నిజాలు ఒప్పుకోవాలి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి అఫీషియల్. మా అమ్మ వచ్చేసింది. హాయ్ హాయ్, ఎలా జరిగింది 2 days ట్రిప్? బాగా జరిగింది. మా అమ్మ అలిగింది. ఏ వచ్చేసావానా? ఏమంది? వస్తుందే వెళ్ళిపోతుందే నన్ను గుర్తుపట్టదనుకున్నాను. బాగాలేదు కదా, కేకైతే పడలేదు, చీర పడతాడుతుంది దగ్గరగా బొద్దు తట్టుకొని లేక అప్పుడు కూర్చోమ్మా ఎంత కలకలాడిపోయిందో మాకు, నవ్వేసుకుంది. అయితే మార్నింగ్ వచ్చారు, మొన్న ఊరు వెళ్ళింది కదా అమ్మ. మార్నింగ్ ఎంత అయిందమ్మా? వచ్చారు 5 అయింది కదా, 5ంటికి వచ్చేసారు. ఈ 2 days వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా మనసు రాలేదు, మా అమ్మ లేక. అండ్ పాపతోనే అయిపోయింది ఆ 2 days. దాని దగ్గరే ఉండడం, దాన్ని కనిపెట్టుకుని ఉండడం అయిపోయింది. ఇంకా కనీసం ఒక షార్ట్ వీడియో కూడా నేను తీసుకోలేదు అస్సలు ఆ 2 days. అవి వెళ్ళిన రోజు వీడియో తీయడం, మళ్ళీ వచ్చిన రోజు ఈరోజు తీస్తున్నా. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నా. తెలియని ఒక భయం, ఒక హ్యాపీనెస్. అంటే బోనము ఎప్పుడు చెయ్యలేదు, చూస్తూ ఉంటాం కానీ జనరల్గాను. రాణిగారని కుక్కపల్లిలో ఉన్నారు కదా ఫ్రెండ్, తను ఎత్తుకుంటారు ఎవ్రీ ఇయర్. తన నోట్లోంచి వచ్చిన మాట ఎలా వచ్చిందో, మధుగారు ఈసారి బోనం ఎత్తుకోండి అంటే నేను చెప్పాను నేను ఎప్పుడు ఎత్తుకోలేదండి అంటే, లేదు మంచిదండి ఎత్తుకోండి, మంచి జరుగుతుంది అది ఇది అన్నారు. ఒక తెలియని భయము, అంటే అమ్మవారికి సంబంధించింది కదా, ఏదైనా తప్పు చేసామనుకో, అంటే తెలిసి తెలియక తప్పు చేస్తే అది వేరు, తెలిసి చేస్తే వేరు. మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాము. బోనం ఎత్తుకోండి అన్నారు. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, బోనం ఎత్తుకుంటున్నా. చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. ఆ నోట్లోంచి వచ్చింది ఆ మాట, ఎత్తుకోండి అని చెప్పి. ఎప్పటి నుంచో అనుకుంటానే ఉన్నాను, చాలా వీడియోస్ చూస్తున్నాడు. బట్ ఫస్ట్ ఏమో నేను ఈరోజు బోనం ఎత్తుకోవడం. నాన్న హాయ్ చెప్పు. మొన్న హిత్వికని వీడియోలో చూపించను అంటే చాలామంది ఎందుకట్లా చూపించను అన్నారు, ఏమైందండి అని అడుగుతున్నారు. హిత్విక హాయ్ చెప్పు నాన్న అందరికీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అక్కడ అక్కడ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ లేనాన్న పట్టికి బెల్లమా? దానికి పాలు వేస్తున్నాయి కదా, ఇక ఇటువంటిది లేదు, దొరకలేదు. అడిగితే లేదన్న చిన్న పలుపు పట్టికి బెల్లం నాన్న నీకే ఎంత వరకు సార్. ఊర్లో మంచిది ఉంటుంది. అయిపోయి ఇదంతా తినేస్తావా? తినే 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 తినే. పళ్ళున్నే కొరుకుతుంది. బాగుందా? ఏంటి బట్టలు? ఎలాగుందా? ఎలా నాన్న? చూపించు. బాగుందా? ఎలాగుంది? సూపర్. సూపర్ చెప్పు. సూపర్ చెప్పు. ఎలాగుంది చెప్పు. సూపర్ చెప్పు. డన్. ఓకే. డ్రెస్సులా హిత్విగాడియా? హిత్వికి డ్రెస్ తీసి నాకు కుట్టించి నీకు మొన్న నేను ఇచ్చిన మొక్కలా? ఏ బాగుంది. ఇది ఒకటి, ఇది బుట్ట చేతి ఎట్టించింది మాట, బాగున్నాయి. ఇంకోటి ఒక మాల్ ఎట్టించింది. నాన్న నీకే చూసి నవ్వుకుంది. పెద్దమ్మ కుట్టించిందంట. ఇదిగో అయ్యి బాబోయ్ తినేస్తుంది. తిన్నదలే అమ్మ, అది ఏం తింటుందిలే కానీ. ఇచ్చి దా చెప్తాను, నీకే పొడి కొట్టి. మొన్న అంటే ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, కాటన్ అవన్నీ అలానే ఉంటున్నాయి. ఇంకా మొన్న బట్టలు వేసి చదివినప్పుడు చాలా బ్లౌజ్ పీసులు ఉంటే ఊరికి పంపించేసాను. కిషోర్ రాయచోట వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, కొన్ని చీరలు బ్లౌజ్ పీసులు ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేసాడు. అండ్ కొంచెం అంటే కాటన్ టైప్ ఏమన్నా ఉంటే అవి మొన్న అక్క వచ్చినాడు ఇచ్చాను. డ్రెస్సులు కుట్టించేసా, ఫ్రాక్స్ అంటే కుట్టించింది, బాగుంది. ఇది నేను యాక్చువల్గా నేను బ్లౌజ్ కుట్టించుకుందామని తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది, కానీ ఇంకా నేను కుట్టించుకోలేదని చెప్పి హిత్విగడికి కొంచెం గౌన్లు కుట్టించామన్నాను. చిన్న చిన్న గౌన్లు బాగున్నాయి, అంటే సమ్మర్లో బాగుంటాయి. ఇప్పుడు ఈ వెదర్కి కొంచెం చల్లగా ఉంటుంది, సమ్మర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రెడీ అవ్వాలి మీరు. నేను రెడీ అవ్వడం కాదు, ముందు మీరు రెడీ అవ్వండి.
చీర తీసుకుంటాను రా. నువ్వు లేకరా వీడియోస్ తీయాలనిపించట్లేదు మా. నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఒక రోజు 2 రోజుల ముందు చీర తీసుకోము. చీర తీసుకుంటా కానీ జాకెట్ కుదరదు, ఎక్కపోవడం లూజ్ అవడం అవుతుంది. ఇప్పుడు అయితే లాగే కాబట్టి లూజ్ అయిపోతాయి. నా వల్ల కాదు. నిన్న తీసుకొచ్చి కదా మళ్ళీ వచ్చి రాగానే చీరలు ఇవ్వమంట. నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది. నేను ఇప్పుడు వరలక్ష్మి పూజ వస్తుంది కదా, అమ్మవారి కోసం ఒక చీర ఆర్డర్ పెట్టాను, వచ్చింది. గద్వాల్ చీర. అంటే ఇప్పటి వరకు నేను నా దగ్గర అన్నీ కంచిపట్టే ఉన్నాయి కానీ గద్వాల్ లేదు. ఫస్ట్ టైం గద్వాల్ చీర కొన్నాను అమ్మవారికి కడదామని చెప్పి. అమ్మవారు కట్టిన తర్వాత అది నేనే కట్టుకుంటాను కదా. అంటే అన్ని కంచిపట్టు చీరలు, బనారస్, ఉప్పాడ అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర గద్వాల్ లేదు. ఎప్పటి నుంచో గద్వాల్ తీసుకోవాలి అనుకుంటున్నా. బట్ గద్వాల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ నేను వీవర్స్ దగ్గర నుంచే కొనుక్కున్నాను, తక్కువ పడింది నాకు. అదే బయట కొనాలంటే ఈజీగా 18,000 17,000 ఈజీగా ఉంటుంది. నేను వీవర్స్ నుంచి తీసుకున్నాను కాబట్టి తక్కువ పడింది. నేను రెడీ అయిన తర్వాత ఈ చీర కూడా చూపిస్తా, ఏ చీర తీసుకున్నాను, ఏ కలర్ ఏంటి అనేది. టైం అయిపోతుంది, లైక్ ఇక్కడే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి అక్కడికి. అండ్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఒక హ్యాపీనెస్, బోనాలు ఎత్తుకుంటున్నానని చెప్పి చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటో బ్లాగ్ అనేది. మళ్ళీ టచ్లోకి వస్తా. ఎలా ఉంది? బాగుంది. హెవీ అనిపిస్తుందా? లేదు, బాగుంది. ఇలాగ ఉండాలి. యాక్చువల్గా నేను కట్టుకోవాలనుకున్న చీర వేరు. నేను బతుకమ్మ టైంలో కట్టుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. చీరలు మొత్తం వెతికేసాను కానీ ఆ చీర నాకు దొరకట్లేదు. ఎక్కడ పెట్టేసానో అర్థం అవ్వట్లేదు. ఈ రూమ్లో లేదు, ఇంకా ఆ రూమ్లో చూడాలి, లేకపోతే అసలు అదొక మెంట్లో వచ్చేది చీర ఏమైపోయిందని చెప్పి. యాక్చువల్గా గ్రీన్ అండ్ రెడ్ కడదాం బాగుంటుంది అంటే అప్పుడు బతుకమ్మ టైంలో కట్టాను, మళ్ళీ కట్టలేదు. కడదాం అనుకున్నా బట్ కుదరలేదు. అయితే ఈ చీర మీకు గుర్తుందో లేదా, నేను వరలక్ష్మి వ్రతానికి 2 years బ్యాక్ కట్టుకున్న చీర. మళ్ళీ అప్పటి నుంచి సెకండ్ టైం కట్టడము. ఇంకా అన్ని చీరల్లో కన్నా ఈ బ్లౌజ్ కొంచెం వచ్చింది అప్పుడు మీద ఇప్పుడు పోల్చుకుంటే, అందుకని చెప్పి చీర కట్టాను. బాగుంది కలర్ కాంబినేషన్, బాగుంది. బోనాలు ఎత్తుకుంటున్నాం కదా అని చెప్పి ఇలా రెడీ అయ్యాను. అంటే ఇది అంత హెవీ అనిపిస్తుంది. మా అమ్మ ఏమో బాగున్నాయి ఉంచుకో అంటుంది. కుదిరితే ఉంచుతాను, లేదంటే తీసేస్తాను. కొంచెం ఇలాగ ఉండాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిలాగా ఉండాలి. సో బోనాల కోసం అయితే ఇలా రెడీ అయ్యాను. చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో. ఒక తెలియని హ్యాపీనెస్, ఒక తెలియని భయం నాకైతే. అండ్ మా రాజా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఇంకా కలిసి అందరం వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. హెయిర్ స్టైల్ చేసుకుంటుంది ఈవిడ గారు. నేను హెయిర్ స్టైల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంక ఈవిడే రెడీ అయిపోతుంది ఈవిడికి నచ్చినట్టు. సింపుల్ గా ఉంటుంది. పట్టుపట్లు అంటే చిరాకు పడిపోతున్నావు కదా, రెడీ. అండ్ మా అమ్మ కూడా రెడీ అయిపోయింది, కిషోర్ రెడీ అయిపోయాడు, హిత్వి గారు బయట ఉన్నాడు. ఫైనల్గా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, కుదిరితే బ్లాగ్ కార్లో కూడా కంటిన్యూ చేస్తాను. హిత్వి బాయ్ చెప్పు. బాయ్. సూపర్ 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 సూపర్. బాయ్ బాయ్. రాజా, ఏంటి రాజా విశేషాలు? మీరు తీసుకోబోతున్నారు వస్తున్నాం. ఎక్కడ తీసుకుపోతున్నావు రాజా? ఏదో జైల్లో తీసుకెళ్ళినట్టు. బోనాలు కంట కదా, బోనాలు తీసుకోబోతున్నారు వస్తున్నాం. ఇంకేంటి విశేషాలు? ఎవరెవరు చెప్పు. ఎవరెవరు? నేను, మా వాడు, 3 పిల్లలు, 3 రాక్షసులు, వాడు, బాబు, అందరం వెళ్తున్నాం. మరి మీ షూటింగ్ లో బోనాలు చేయలేదా రాజా? మాకు సీక్వెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ కదా బోనాలు. చేశారు, పదరిల్లు వాళ్ళు చేశారు. అందరూ చేస్తే అదే సీక్వెన్స్ వచ్చిందని ఆపినట్టు. బాబంట హిత్విక పాప కాదు, బాబు. బాబు బాబు సృష్టి హాయ్ చెప్పనా? సృష్టి హాయ్ నానా. అండ్ ఇప్పుడు రాణిగారి ఇంటికి వచ్చేసాం కదా, బోనం అని చెప్పాను. ఇప్పుడు బోనం అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను చూడడం, అంటే చాలా వరకు రీల్స్ లో చూస్తాను కానీ పర్సనల్ గా ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. రాణిగారి పుణ్యం అంటే నా నోట్ల నుంచి వచ్చింది. అండ్ ఇప్పుడు బోనం ఎత్తుకోవాలి, చూడాలి ఎలా తయారు చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. నేను పరిచయం అయిన తర్వాత ఫస్ట్ టైం బోనం పండుగ కదా, బోనం పండుగ అండ్ ఫ్రెండ్షిప్ డే చాలా బాగా జరిగింది. నాకు అది మర్చిపోలేని మెమరీ చూపిస్తా.
అయితే బోనం ఎత్తుకున్నాను కదా, బోనం ఎత్తుకున్నంతసేపు ఒక తెలియని షివరింగ్ నాకు. ఫస్ట్ టైం ఎత్తుకున్నాను కదా, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సీరియస్లీ అసలు ఎంత మంచి అవకాశం అంటే, నిజాన్ని చెప్పాలంటే ఈ రాణిగారి రూపంలో నాకు ఇలా వచ్చింది ఈసారి బోనం ఎత్తుకోవడం. ఎప్పుడు వాళ్ళే ఎత్తుకుంటారు, ఈసారి రాణిగారి పుణ్యం అంటే నేను ఎత్తుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అమ్మవారు మీ నోట్లోంచి అలా పలికిచ్చారు తెలుసా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను ఎప్పుడు బోనం ఎత్తుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు, చూస్తూ ఉంటాను కదా, బట్ అసలు మాటలు రావట్లే నాకైతే. అక్కడ అమ్మవారు కనపడుతున్నారు కదా, నల్లపోచమ్మ తల్లి, చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు కూడాను. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మనసుకి. అసలు కొన్ని మాటలు మనం చెప్పలేము. సో ఇప్పుడే 1 by 1 అందరూ బోనాలు తీసుకొస్తున్నారండి. ఎవరికి పాసిబుల్ అయితే ఆ టైంకి వస్తారు కాబట్టి 1 by 1 అందరూ బోనాలు తీసుకొస్తున్నారు. రాణిగారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అమ్మవారు మనసులో మీ మనసులో అనిపించినట్టున్నారు. మీ ద్వారా మీరు ఎత్తుకోవాల్సిన బోనం ఈసారి నేను ఎత్తుకున్నాను. మీకు రాసి పెట్టాను నిజంగా ఆమె ఎత్తుకోవాలనిపించిన ఆమె మీకు ఇచ్చిన ఛాన్స్. అదే అన్నాను, అసలు మాటలు లేవు నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు కూడా. సో బోనం అయితే ఎత్తుకున్నాం కదా, ఇంకా అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేశారు రాణి గారు. థ్యాంక్ యూ అండి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు. అబ్బా, ఇప్పటి వరకు తినకపోవడమే అమ్మా నువ్వు. ఫస్ట్ టైం బోనాలు ఎలా ఉంటుంది, పండుగ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడం. నార్మల్గా నాకు అంత తెలీదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ ఈ విధంగా అక్కడే ఉన్నారు. మధుగారితో ఈవినింగ్ వస్తారంట. పెట్టుకుందండి ప్లేట్లు. మీరు లంచ్ చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. యాక్చువల్గా డ్రెస్ తెచ్చుకుంటే బాగుండేది, డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయినా. ఇంకా రాణిగారు చీర కట్టుకున్నాను నేనంటే. మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అమ్మ పడుకుంటుపోయింది. అదే నైట్ జర్నీ ఒకటి కదా, నిద్ర పాపం నిద్ర సరిపోలేదు తనకి. హిత్విక ఇట్రా, ఇంగో హిత్వి, ఇంగో హిత్వి. ఇది నువ్వు వచ్చిన కానీ చేసిన పని. సృష్టి ఫోన్ పక్కన పెట్టు. హిత్విక దా 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 దా. డాన్స్ సూపర్ 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 హిత్వి, సూపర్ సూపర్. అయిపోయింది. చెప్పు. వసుదేవుడు ఎత్తుకొని గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకా శ్రీకృష్ణుడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు గాడిద ఎవరు, మీ అన్న? అన్న కృష్ణుడు సత్యభామ. ఇప్పుడు రోల్ రివర్స్ అయింది. వెళ్ళిపోయింది. అన్న కాళ్ళు పట్టుకో, నీకంతా మంచి జరిగింది. మీ అన్న చాలా సార్లు నా కాళ్ళు పట్టుకుంటాడు. వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నిజాలు ఒప్పుకోవాలి. నాటకాలు ఆడకు. నువ్వు ఎన్నిసార్లు నా కాలు పట్టుకోలేదు చెప్పు కిషోర్, నువ్వు నా కాలు పట్టుకోలేదు.
నా మీద చూపించి కాలు పెట్టను ఏ ఎవరైనా భార్య కాళ్ళు పట్టుకోవాల్సిందే. మరి అది అది శాస్త్ర ధర్మం. ఇదే స్టార్టింగ్ లో ఈ వీడియో కాలు హైలైట్స్. నొక్కురాదు ఎందుకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేయకు ఇంకా. టర్న్ చేశాను. కాలు ఇచ్చినప్పుడు నొక్కోవాలి. నొక్కుతున్నాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. నొక్కినట్టుందా ఏ మొగుడైనా భార్య కాళ్ళు పట్టుకోవాలి, అవసరం వచ్చినప్పుడు భార్య మొగుడు కాళ్ళు పట్టుకోవాలి. అవసరం ఉన్నా లేకపోతే పట్టుకోరా. అవసరం ఉన్నా లేకపోతే భార్య కాలు మొగుడు పట్టుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. మా ఆయన చాలా సార్లు నా కాలు పట్టుకున్నాడు. అలా అని చెప్పి నేను ఎప్పుడంటే పట్టుకోలేదా కిషోర్, అబద్ధం ఆడుకుంటే చెప్పు. నేను పట్టుకునే సిచ్యువేషన్ ఆ, మరి నేను నీ కాలు ఎప్పుడు పట్టుకోలేదా? పట్టుకోలేదా? నీ కాలు నేను ఎప్పుడు పట్టుకోలేదా? పట్టుకున్నానే చెప్పాను. మరి అదే పట్టుకున్నాగా, ఎదుగో. నొక్కుకో నీట్గా ఫ్రీగా నొక్కో, ఎందుకు టైం వేస్ట్. నాకు కూడా కాలు నొస్తుంది కిషోర్, నా కాలు నొక్కుతా అని చూస్తున్నా. 506 కెళ్ళే పట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తారా? అమ్మా 506 లో పట్టుకోండి. నిద్ర తీరిందా? ఆవిడకి బ్యాక్ పెయిన్ వస్తుంది. వాళ్ళ కూతురికి అడ్డంగా మా మాట్లాడు. ఆవిడ వదినా, జూమ్ చెయ్యి. మా ఆవిడకి నేనంటే కాళ్ళు పట్టుకో అంటే కాళ్ళు పట్టుకుంటది, తలకాయ రమ్మన్ పట్టుకుంటది. రమ్మన్. భయం, వణుకు. పండు 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 నీకంట మీ ఆయన అంటే భయమా? నేనంటే వణుకు. మీ ఆయన అంటే నీకు భయమా? నువ్వు వణికిపోతావంట నువ్వు. వణుకు, ఏయ్. ఆ? ఇప్పుడు ఆల్రెడీ షూరింగ్ లో ఉంది. వణికించుడు, ఆల్రెడీ వణుకుతుంది చూడు. నేను ఇలా నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది చూడు పండు చేతిలోని. వణికించి చూడు కావాలి. ఏయ్ పండు, పండు ఇట్రా. వీడియో రికార్డ్ చేయాలి. రికార్డ్ అవుతుంది రాజా. వణుకు, వణుకు ఇలా. ఆ నుంచి వచ్చి ఒక్క తను వణుకు. చాలా రాజా, ఇంకా కావాలా? వణకదా? వనకదు ఇంకా. నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది చూడు. నీకు ఇంటికి వెళ్ళాక ఉంది చూడు. వణకదా నాకు? వనకదు ఏ అలా. ఇంత బలవంతం. కిషోర్ లేచి కూర్చో, కిషోర్ ఇంకా లేచి కూర్చో, ఇంకా లేచి కూర్చో. నేను హాయ్ చెప్పి ఇప్పుడు లేచి. నువ్వు అంటే నాకు వణుకో, నిన్నేం వల్లే అని చెప్పి బాబు నాకు ఇచ్చేసి పంపించింది. పాపను ఎత్తుకొని పట్టు పూలు చొక్కోవడానికి నానా చాలా భయంగా చెప్పింది. ఏంటి నానా? వా సృష్టి, నువ్వు చెప్పు నాన్న. సృష్టి, అమ్మ నాకు భయపడుతుందా భయపడదా? డాన్స్ రాక్షసత్వం చూపిస్తున్నారు ఈ నలుగురు కలిసి. అందుకే నేను రానని చెప్పిన. వెళ్ళి అక్కడికి వెళ్తా దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ రాక్షసి, సెకండ్, థర్డ్. నేను అందుకే రానని చెప్పిన. రా రా అంటే నువ్వు లేకపోతే ఫన్ ఉండదు రాజా. సిటీలో ఉండేవాళ్ళం కదా. ఫన్ ఉండదు రాజా నువ్వు లేకపోతే. మెడికల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ నిజాంపేటలో ఉండేవాళ్ళు. ఈ రచ్చ నువ్వు లేకపోతే ఫన్ ఉండదు రాజా. పన్నొద్దు, పాడొద్దు నాయనా. నువ్వు ఉండాలి రాజా, నువ్వు ఉండాలి రాజా. బాబు గారు ఫుల్ పన్ను. పూర్వి వస్తావా ఉంటావా? నువ్వు లేకపోతే అమ్మమ్మ నిద్ర పట్టదు. అమ్మమ్మ గురించి ఆలోచించి, నా గురించి కాదు. నువ్వు లేకపోతే ఆవిడ నిద్ర పట్టదు పాపము. అక్కడ చూసి చెప్పు. ఒక ఫోటో ఏంటి, ఒక ఫోటో ఏం కాదు, అడ్జస్ట్ చేసుకో. సరే మార్నింగ్ ఆంటీ వాళ్ళతో వచ్చే, ఇబ్బంది పెట్టవద్దు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.
రాణి గారు ఒకసారి థ్యాంక్స్ చెప్పారు అనుకో, సరే. అస్సలు బాగోదు. థ్యాంక్స్ వెనక్కి తీసేసుకున్నాను. అండ్ కానీ చెప్పాలి, ఎందుకంటే బోనాల్లో ఈరోజు ఇయర్ నా చేత బోనం ఎత్తిచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. హ్యాపీగా అనిపించింది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటే అయిపోయేది. ఒక రోజు స్టేజ్ అస్సలు చేయదండి. ఎన్నిసార్లు అంటే నెక్స్ట్ టైం అంటది. ఈసారి చేయలేదు. రజని గెటప్ అంతా తీయాలి బాగా. పొద్దున్నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి కొంచెం గెటప్ చేయాలి. అసలు ఈరోజు మాట్లాడుకుంటూనే లేదు అసలు మనం. అందుకే రేపు రేపు మాట్లాడుకుందాం. బాయ్ 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 బాయ్. సరే ఆంటీ. సో ఇంటికైతే వచ్చేసాము. అండ్ యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడి బాధ ఏందో. ఏంటి బాధ ఇట్రా రియోదా, ఏంటి బాధ? సో హిప్పిగాడు బాగా నిద్రకు వచ్చేసాడు, ఏడుస్తాడు. ఇప్పుడు దాన్ని కొంచెం స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ వన్స్ అగైన్ చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ నేను చేసిన బోనం నేను బోనం ఎత్తుకున్నప్పుడు ఏదైనా తప్పు చేసుంటే, అంటే తెలిసి ఎవరు తప్పు చేయరు. ఇన్ కేస్ మనకి తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారే చూసుకుంటుంది. చాలా హ్యాపీ అనిపించింది మనసుకి అయితే. చాలా అంటే చాలా ఆనందం ఉంది నాకైతే. అండ్ నచ్చితే కనుక మీరు యాజ్ ఇట్ ఈజ్ లైక్ చేయండి మర్చిపోతూ. ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.